వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ఈ రోజైతే ఒక వింత ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. జనరల్ గా పెళ్లిళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు? పెద్దలు కుదిర్చిన పెళ్ళే క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. సో ఏంటంటే జాతకాలు కలవలేదని క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదా అబ్బాయికి ఏదో ఇంతకుముందు లవ్ ఉందని, లేదా అమ్మాయికి ఇంతకుముందు ఏదో లవ్ ఉందని క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదా కట్న కానుకల విషయంలో అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ మహారాష్ట్రలో అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లి క్యాన్సిల్ చేశారు. ఆ రీజన్ తెలిస్తే మీరైతే డెఫినెట్ గా షాక్ అవుతారు. సో రీజన్ ఏంటి అంటే నాకైతే నవ్వు వస్తుంది. నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కావట్లేదు. ఈ మధ్య అంతా డెవలప్ అయ్యేలోపు టెక్నికల్ వరల్డ్ అయిపోయింది మొత్తం. సో ఈ ఏమంటారు, మహారాష్ట్రకి చెందిన వధువు అమ్మాయిది అబ్బాయిది ఒకే ఊరు. సో వాళ్ళ పెళ్లికి ముందు మొత్తం పెళ్లి కుదుర్చుకున్నారు, అంతా అయిపోయింది, అన్ని మాట్లాడుకున్నారు, డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. సో ఇంకేముంది, ఎవరి పెళ్లి ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కావాల్సిన పెళ్లి బట్టలు వాళ్ళు కొన్నారు, అబ్బాయి వాళ్ళకి ఏమేం కావాలో అన్ని కొనుక్కున్నారు. బట్ ఇక్కడే ఒక చిన్న చిక్కొచ్చి పడింది. సో అమ్మాయి వాళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నారో పెళ్లికి కొన్ని రోజుల ముందు అబ్బాయిది క్రెడిట్ సిబిల్ స్కోర్ అయితే చెక్ చేశాడంట. సో సిబిల్ స్కోర్ చెక్ చేసినప్పుడు అది చాలా పూర్ ఉంది. సో సిబిల్ స్కోర్ అంటే తెలుసు కదా, జనరల్ గా అందరికి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకి అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో సిబిల్ స్కోర్ అనేది చాలా పూర్ ఉందన్నమాట. సో సిబిల్ స్కోర్ అంటే ఏంటంటే ఒక పర్సన్ కి సంబంధించిన దాని ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఏ బ్యాంకులలో లోన్లు ఉన్నాయి, సో ఎట్లా ఉంది, ఏ లోన్స్ తీసుకుంటున్నాడు, దానికి సంబంధించిన ప్రతిదీ సిబిల్ స్కోర్ కన్సిడర్ చేసుకుంటుంది. సో ఆయన లోన్ తీసుకున్నప్పుడు సరిగ్గా కట్టకపోతే ఆ సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది. సో సిబిల్ ఏంటంటే క్రెడిట్ ఇన్ఫర్మేషనల్ బ్యూరో ఇండియన్ లిమిటెడ్ అంటారండి. సో దాన్ని మనం ఏ బ్యాంక్ లో ఏ లోన్ తీసుకున్నా, అది పర్సనల్ లోన్ కావచ్చు, హౌస్ లోన్ కావచ్చు, వాట్ ఎవర్ క్రెడిట్ కార్డు కావచ్చు, ఏదైనా బ్యాంక్ లో లోన్ తీసుకున్నప్పుడు దాన్ని టైంకి చెల్లించకపోయినా సో మన సిబిల్ స్కోర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ రకంగా వాళ్ళ మేనమామ అయితే ఆ సిబిల్ స్కోర్ చూసాడంట. చూసి చాలా తక్కువగా ఉంది, ఎక్కువ లోన్లు ఉన్నాయి, సో ఇన్ని అప్పులు ఉన్న అబ్బాయికి అయితే మా అమ్మాయిని ఇవ్వము అని చెప్పేసి కళాఖండిగా చెప్పేశారు. సో చూడండి ఎట్లా అయిపోయిందో ఈ టెక్నికల్ వరల్డ్. అంటే సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నందుకు కూడా మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది. సో కొంతమంది అయితే దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే నిజంగానే జనరల్ గా ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచించుకోవాలి. ఆ కుటుంబం ఎలాంటిది, ఇంతకు ముందున్న వాళ్ళు మంచి వాళ్ళ కాదా, ఏమన్నా కేసులు ఉన్నాయా లేదా అనేసి ఇలాంటివి అయితే చెక్ చేసుకుంటారు జనరల్ గా ఒక అమ్మాయిని ఇంటికి ఇచ్చే ముందు. బట్ ఇక్కడ మాత్రం నిజంగా ఇది నవ్వాల. మా అబ్బాయి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ, సో సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది, మా అమ్మాయిని ఇతను ఎలా పోషిస్తాడు, సో ఇంత ఫినాన్షియల్ కండిషన్ ఇప్పుడే బాగాలేదు, రేపు పొద్దున ఏమైనా ఇష్యూ అయితే ఎట్లా, మా అమ్మాయిని మేమంతా డేర్ చేయలేము అని చెప్పేసి సో మ్యారేజ్ అయితే క్యాన్సిల్ చేసేసాడు. సో ఇది మహారాష్ట్రలో జరిగింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోతుంది. అసలు మీ అభిప్రాయం ఏంటి? సిబిల్ స్కోర్ తగ్గిందని చెప్పేసి వాళ్ళ మేనమామ చూడంగానే మ్యారేజ్ క్యాన్సిల్ చేయడం కరెక్టా? సో డెఫినెట్ గా కామెంట్ అయితే చేయండి. నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది మీరు ఏమేమి కామెంట్ చేస్తారని చెప్పేసి. సో ఫాలో అవుతున్నానండి శశి టీవీ.